హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ చావా తెలుగు వర్షన్ యాక్టెడ్ బై విక్కీ కౌశల్ గారు అండ్ రష్మిక మందన గారు. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా చావా తెలుగు వర్షన్కి వచ్చినట్లయితే సేమ్ ఇంపాక్ట్, అంటే సేమ్ దానిలానే లాస్ట్ అరగంట ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. లిటరల్లీ చెప్పాలంటే లాస్ట్లో ఆ ఎమోషన్ లాస్ట్ అరగంట వరకు కంటిన్యూస్గా వెంటాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ ఏదో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉన్నవని కాదు, అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ ఎమోషనల్ సీన్స్, బట్ కాన్స్టెంట్గా అంతలాగా ఏడవడం గల కారణం ఏంటంటే ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తేనే కదా మనం ఈరోజు ఇలా ఉన్నాం. మనం ఈరోజు ఇలా ఇంత అద్భుతంగా ఇంత స్వతంత్రంగా జీవిస్తున్నామంటే అది వాళ్ళందరూ మనకు పెట్టిన భిక్ష కదా. సో దానికోసం వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఇన్ని బాధలు పడ్డారా, ఇంత నరకం అనుభవించారా, అవి అన్నీ ఆలోచించుకొని అర్థం చేసుకున్నంత కొద్దీ ఆ బాధ అనేది పెరిగిపోతూ వచ్చింది. సో చాలా అంటే చాలా అద్భుతమైన సినిమా. అయితే ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇనిషియల్గా ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా డబ్బింగ్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు అనుకున్నాను. బట్ సినిమా చూసినప్పుడు అయితే మాత్రం డబ్బింగ్ బాగానే ఉంది. అంటే వాళ్ళు తెలిసి రివర్బ్ ఎఫెక్ట్, లైట్ ఎకో ఎఫెక్టో యాడ్ చేశారు. సో ఆ వాయిస్కి, సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆబ్వియస్లీ ఇంపాక్ట్ బాగానే వచ్చింది. మేబీ ట్రైలర్ టైంకి అలా వచ్చిందేమో, మేబీ యూట్యూబ్లో చూసినప్పుడు అలా అవ్వలేదేమో. బట్ థియేటర్లో అయితే మాత్రం కొంచెం లైట్ రివర్బ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చినట్లున్నారు. సో దాని ఎఫెక్ట్ వలన ఆ వాయిస్ ఇంపాక్ట్ఫుల్గా అయితే ఉంది. అండ్ 1 or 2 డైలాగ్స్లో మరి విక్కీ కౌశల్ గారు చెప్పినంత ఇంపాక్ట్ అయితే లేదు. హిందీలో ఆయన చెప్పినంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే లేదు. బట్ మరీ ఎక్కువ తగ్గిపోలేదు ఇంపాక్ట్. ఒక 2-3% తక్కువ ఉంటుంది ఆయన వాయిస్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎఫెక్ట్ వలన బాగానే ఉంది మొత్తం అంతా కూడా. సో డబ్బింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు. సో ఇనిషియల్గా ట్రైలర్ చూసి కొంతమంది ఆ డబ్బింగ్ కొంచెం ఎఫెక్ట్ అయింది, డబ్బింగ్ బాగాలేదు అనుకుంటూ ఉన్నారు. బట్ అలాంటిది ఏం లేదు. సో సినిమా చూసినప్పుడు మీకు డబ్బింగ్ అంతా కూడా కరెక్ట్గానే ఉందని అనిపిస్తుంది. సో బేసిక్గా సినిమా బాగుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ తెలుగు వర్షన్ విషయానికి వచ్చినట్లయితే అందులో డబ్బింగ్ కోసం చూస్తారు కదా. సో అదే డిస్కషన్ అవుతుంది. సో పర్టికులర్గా దీనికోసమే చెప్తున్నాం. డబ్బింగ్ అయితే బాగుంది అండ్ ఆ మెయిన్ పార్ట్ ఒకటి ఉంటుంది, హే రన సింగే అని పాట ఒకటి ఉంటుంది కదా, అది కూడా తెలుగులో బాగానే డబ్ చేశారు. ఒక మెలోడీ సాంగ్ లాగా ఒకటి ఉంటుంది, అదేమో కొంచెం నామ్కే వాసి డబ్ చేసినట్లు ఉంది అనిపించింది ఆ పాట. బట్ ఆ పాట బీజిఎం ఉంటుంది ఒకటి లాస్ట్లో, సో దానిని మళ్ళీ బాగానే వాడారు. సో అది కూడా బాగానే ఉంది యాక్చువల్గా. బట్ మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు. బట్ ఆ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పాట చాలా బాగా ఉంది అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా తెలుగు వర్షన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా అందరూ చూడండి. ఇట్స్ ఏ మస్ట్ వాచ్ మూవీ. అందరూ వెళ్ళండి. ఇది మనం తెలుసుకోవాల్సిన అసలైన చరిత్ర. ఇలాంటి వాళ్ళ కోసం కాకుండా దళితుల కోసం చదువుకున్నాం మనం చిన్నప్పుడు అంతా కూడా. ఔరంగజేబు, ఆ తర్వాత అక్బర్ అండ్ ఆ తర్వాత షాజహాన్, వీళ్ళ కోసం చదువుకున్నాం మనమంతా కూడా. బట్ నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడే అందరికీ కూడా తెలుస్తుంది మన చరిత్ర ఏంటి అనేది. సో ఈరోజు మనం ఆ అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దీని వలన ఏదో మారిపోతుంది మన జీవితం అని కాదు. బట్ అట్లీస్ట్ మనం ఒక దేశంలో పుట్టాం, ఆ దేశానికి సంబంధించి చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అండ్ మన భారతదేశం, మన భరతఖండం, మన దేశం అనేది ఒకటి ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఇన్నాళ్ళుగా మనం తెలుసుకున్న చరిత్ర ఏదైతే ఉందో అది కాదు నిజం, ఇది నిజం అనే సిచ్యువేషన్ వస్తుంది కదా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కళ్ళు తెరవాల్సి వస్తుంది. అలా కళ్ళు తెరిపించే సినిమానే ఈ చావా అన్నమాట. సో డెఫినెట్గా అందుకు చూడాలి ఈ సినిమాని. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు విక్కీ కౌశల్ గారు. ఎందుకంటే నేను ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని చూడలేదు. నేను చూసిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు మాత్రం విక్కీ కౌశల్ గారు. డెఫినెట్గా గ్రేట్ అబ్బా, లిటరల్లీ వాట్ యాన్ యాక్టర్. అసలు నిజంగా ఆ మనిషి ఆ డైలాగ్ కూడా అవసరం లేదు. అసలు ఆ లుక్స్, ఆ యాక్టింగ్, ఆ అగ్రెషన్ అవి చూస్తుంటే నిజంగా మన కళ్ళ ముందు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉన్నట్టే అనిపిస్తుంది యాక్చువల్గా. చాలా అద్భుతమైన సినిమా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ అతనికే కాదు, ఎవరైతే అతని టీంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి.
ఇలాంటి సినిమాని తెలుగులోకి తీసుకొని వచ్చినందుకు. అండ్ డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ట్రైలర్లో అలా అనిపించింది కానీ సినిమాలో అయితే మాత్రం బాగుంది. ఈ సినిమా అందరినీ ఒక ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్తుంది ఆ లాస్ట్ 30-40 మినిట్స్ అయితే మాత్రం. ఎందుకంటే అవతలి శత్రువు కూడా ఇలాంటి ఛత్రపతి సంభాజీ నాకే కొడుకుగా పుట్టి ఉంటే భారతదేశాన్ని ఏంటి, హిందుస్థాన్ ఏంటి, మొత్తం ప్రపంచాన్ని ఏలుతానని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్. అంటే ఛత్రపతి కథ కదా, అలానే ఉంటుంది మరి. సో వీ ఆల్ హ్యావ్ టు మస్ట్ వాచ్ ద మూవీ. ఖచ్చితంగా చూడండి ఆ మూవీని. డెఫినెట్లీ ఇట్స్ ఏ మస్ట్ 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 వాచ్ మూవీ. అంటే మళ్ళీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ది ఓ సినిమా అయితే వస్తుంది. అది ఈయన రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేస్తున్నారు, కాంతారా ఫేమ్. బట్ అది ఎలా ఉంటుందో మనకు తెలీదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు చావా అయితే మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కోసం ఎలా ఉండాలో అలానే ఉంది. అన్నెసెసరీ హైప్ బిల్డింగ్ కోసం ఏవేవో సీన్స్ పెట్టడం అలాంటివి ఏం ఉండవు. సింపుల్ ఇంటర్వెల్ ఉంటుంది అండ్ చాలా ఎక్స్ట్రాడినరీ వేలో వెళ్తూ ఉంటుంది. అంటే చాలా రియలిస్టిక్గా వెళ్తూ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో దట్ ఈస్ ఏ ఫెంటాస్టిక్ అసలు. సో ఒక చరిత్రను చెప్పాలి అనుకున్నారు అండ్ ఆ చరిత్రను చరిత్రలాగే చెప్పారు. స్టార్టింగ్ ఏదో డిస్క్లైమర్ వేశారు కానీ అది ఊరికే అన్నెసెసరీ కంట్రవర్సీలు ఎందుకు అన్నట్టు వేశారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి తెలుసు వాళ్ళు చూపిస్తుందే నిజమని. అండ్ ఆ లాస్ట్లో అందుకే చావా మళ్ళీ రావా అన్నారు. సో అది తెలుగులో బాగా సూట్ అయింది కూడా. హిందీలో అంటే సూట్ అవ్వదు కదా, తెలుగులోనే బాగా అబ్బింది అది. చావా మళ్ళీ రావా మా కోసం అని చాలా అద్భుతంగా అది మాత్రం. సో లిటరలీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, ఇట్స్ ఏ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్ సినిమా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి, మనందరికీ కూడా తెలియాలి. సో అందరూ చూడండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చెప్పనవసరం లేదు. బీజిఎమ్స్ కోసం బయట కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది. ఏఆర్ రెహమాన్ కాకుండా అజయ్ అతుల్ ఉంటే బాగుండని చెప్పి. అంటే ఆ బీజిఎమ్స్ అయితే గుడ్, కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఇచ్చి ఉండొచ్చు. బట్ ఆయన ఇవ్వలేకపోయారు. అండ్ మధ్యలో ఉర్దూ లిరిక్స్ కూడా ఉన్నాయి అంట హిందీ వర్షన్లో, బట్ తెలుగులో తెలీదు. అండ్ తెలుగులో అండ్ సాంగ్స్ ఒకటి తెలుగులో డబ్బింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి మెలడీ జస్ట్ ఓకే అంతే. అండ్ డైరెక్షన్ అయితే మాత్రం లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆల్సో ద యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. అండ్ ఈ మూవీకి రేటింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేటెస్ట్ మూవీ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో దీనికి రేటింగ్తో పని లేదు. సో దట్స్ ఇట్ గైస్. ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్తే.